కథలన్నీ కూడా ఇప్పుడు తెరపైకి ఎక్కించే పనిలో పడ్డాడు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఓవైపు వరుస భారీ సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు తన వద్ద ఉన్న స్టోరీస్ ని ఇలా ఇతరుల చేతుల్లో పెడుతూ సినిమాలకి క్లాప్ కొట్టేస్తున్నాడు. ఈ క్రమంలోనే మహాకాళి అంటూ మరో సినిమాకి ఇలాగే ముహూర్తం పెట్టేశాడు ఈ టాలీవుడ్ క్రేజీ ఫిల్మ్ మేకర్. ఆ సినిమాతో అలరించి, జాంబిరెడ్డితో నవ్వించి, హనుమాన్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ వర్మ ఇప్పుడు తన అమ్ముల పొదిలో ఉన్న కథలని సిల్వర్ స్క్రీన్ పైకి తెచ్చే ప్లాన్ వేస్తున్నాడు. ఒకవైపు జై హనుమాన్ వంటి పాన్ ఇండియా సినిమా చేస్తూనే మరోవైపు కథలని అందిస్తూ కొత్త సినిమాలకి ముహూర్తం పెట్టేస్తున్నాడు. అయితే రీసెంట్ గా కథ అందించిన దేవకీనందన వాసుదేవ సినిమా బోల్తా కొట్టినప్పటికీ తన స్పీడ్ ని తగ్గించకపోవడం విశేషం. ఈ క్రమంలోనే ఆర్కేడీ స్టూడియోస్ రివాజ్ రమేష్ దుగ్గల్తో కలిసి మహాకాళి మూవీని ఇప్పటికే ప్రకటించిన ప్రశాంత్ తాజాగా ఈ సినిమాకి ముహూర్తం పెట్టేశాడు. మార్టిన్ లూథర్ కింగ్ సినిమాని తీసిన పూజా కొల్లూరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుంది. ఈ చిత్రం స్పిరిచువల్ అండ్ మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో ఇండియన్ స్క్రీన్ పై గతంలో ఎప్పుడూ రానటువంటి ఫస్ట్ ఫీమేల్ మోస్ట్ ఫిరోషియస్ సూపర్ హీరో మూవీగా డిజైన్ చేశాడట ప్రశాంత్. ఇక బెంగాల్లోని హౌరా బ్రిడ్జ్ ను చూపిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేయడంతో మహాకాళి బెంగాల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి. నా వద్ద 33 కథలున్నాయంటూ గతంలోనే అనౌన్స్ చేసిన ఈ యంగ్ టాలెంటెడ్ ఎన్ని సినిమాలని తెరకెక్కించి సాలిడ్ సక్సెస్ చూస్తాడు. For more videos like this, subscribe Big TV channel.